శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న నమస్తేనే. నమస్తే. రామ్తా గారి ప్రకారం శివ, విష్ణు, బ్రహ్మ వీళ్ళు కూడా భూమిపై పుట్టి వాళ్ళు ఆ స్టేజ్కి చేరారు. అవును. అంటే వీళ్ళకన్నా సుప్రీం పవర్ ఉంది, వీళ్ళు అవును. మించిన మూల చైతన్యం ఉంది అనేది అవును. చెప్తున్నారు చాలా మంది. అవును. రామ్తా శిష్యగణం అవును. ఇది నిజమేనా? అవును. సో, రామ్‌తా శిష్యగణం అంటాం కన్నా ఏంటంటే, రామ్‌తా శిష్యులు, గురువు అని అలా చెప్పరు. బట్ ఏం చెప్తారంటే, నన్ను పూజించొద్దు, నన్నేం చేయొద్దు. నేను చెప్పిన జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేసి, మీ దివ్యత్వం మీరు తెలుసుకోండి. నా దగ్గర ఆగొద్దు. రామ్‌తా ఒక మాట చెప్తాడు. ఒక మర్రి చెట్టు కింద ఇంకో మర్రి చెట్టు పెరగదు. అది పక్కకెళ్ళినప్పుడు మాత్రమే పెరుగుతుంది. అలాగే నా షాడో మీ కింద మీరు ఉండొద్దు. అట్లాగైతే మీరు ఎదగలేరు. సో, నా దగ్గర నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీదైన ఒక పద్ధతిని ఎంచుకోండి. మీదైన ముందుకెళ్ళండి అని చెప్తారు. ప్రతిసారి చెప్పిన ఎందుకంటే గొప్ప గురువు అలా చెప్తారు. ఎవరో వాళ్ళ దగ్గర శిష్యుని పెట్టుకోరు. చాలా తక్కువ మంది శిష్యుని పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే, వాళ్ళు లేకపోతే నా మనుగడ సాగదేమో అని భయం ఉన్న వాళ్ళే అలా చేస్తారు. ఏ షిరిడి అలా బాబా అలా చేయలేదు, ఏ మహావతార్ బాబాజీ అలా చేయలేదు, రమణ మహర్షి కూడా ఎంటర్టైన్ చేయలేదు అలాంటి. సో, ఎవరైతే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఈ శిష్యులు లేకపోతే, ఈ సంస్థ లేకపోతే నా మనుగడ సాగదు అని చెప్పి వీళ్ళు పూర్తి జ్ఞానం ఇవ్వకుండా వాళ్ళు కొంచెం రోజుకో ఒక మొక్క ఇచ్చుకుంటే వెళ్తారు. ఎందుకంటే మొత్తం ఇచ్చేస్తే నా నుంచి దూరం వెళ్ళిపోతారని ఒక భయం, ఇన్సెక్యూరిటీ. వాళ్ళు అలాంటి వాళ్ళు చేస్తారు. రామ్‌తా లాంటి వాళ్ళు, ప్రతిసారి లాంటి వాళ్ళు, మహావతార్ బాబాజీ ఎవరైతే ఏడో ప్రజ్ఞానం చేరుకున్నారో, అంతా నేనే ఉన్నాను అనే స్థితికి చేరుకున్నారో వాళ్ళు అలా చేయరు. సో, రామ్‌తా కూడా అలా చేయలేదు. కానీ రామ్‌తా ఏం చెప్పారంటే మనకి సాధన ఏమి ఇచ్చారంటే మెయిన్‌గా సో క్యాండిల్ ఫోకస్ అంటే కళ్ళు మూసుకునే కాదు, కళ్ళు తెరిచినప్పుడు కూడా నీ పూర్తి ఏకాగ్రత ఒక విషయం మీద ఉంచగలిగితే నువ్వు ఏదైనా సాధించవచ్చు. రామ్‌తా మాట చెప్తారు, ద ఓన్లీ కీ ఈజ్ ఫోకస్, యూ కెన్ డూ ఎనీథింగ్. ఎలాగైతే ఒక తాళం చెవి ఉంటే ఒక బంగారం నిధి ఉందన్న, దాని తాళం చెవి వేయబడి ఉంది, అది లేకపోతే ఉపయోగం లేదు. కీ ఉంటే ఓపెన్ చేయగలరు, యూజ్ చేసుకో. అలాగే నీలో ఉన్న పొటెన్షియల్కి ఒకే ఒక కీ, అదేంటి ఫోకస్. అది శ్వాస మీద ధ్యాస అయినా, వస్తువు మీద ధ్యాస అయినా, పని మీద ధ్యాస అయినా, ఏదైనా ధ్యాస ఇంపార్టెంట్. ఆ ధ్యాస అటు ఇటు పోకుండా వర్తమానంలో తీసుకురావడం కోసం శ్వాసం పట్టుకున్నాం. ఆ ధ్యాస అటు ఇటు పోకుండా క్యాండిల్ పట్టుకున్నాం. ఆ ధ్యాస అటు ఇటు పడకుండా ఏదో ఒక వస్తువుని ఆధారం చేసుకొని ఆ ధ్యాసని అక్కడ నిలిపి ఉంచాం. రైట్. సో కీ ఈజ్ ఫోకస్ ఉంటే జీవితంలో ఏదో సాధించవచ్చు. అది నువ్వు విరాట్ కోహ్లీ అవ్వచ్చు. రైట్. ఫోకస్ ఉంటే నువ్వు ఒక సూర్యవంశీ అవ్వచ్చు. ఫోకస్ ఉంటే ఒక ఏదైనా అవ్వచ్చు. ఓన్లీ కీస్ ఫోకస్. సో ఫోకస్ ఎవరికంటే జీవితం ఏదో సాధిస్తావు. ఓన్లీ కీస్ ఫోకస్ అంటారు అంతా. సో యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. సో ఆ ఫోకస్ని మన పోయింది అలవాటు, చిన్నప్పుడు ఉండేది, తర్వాత తగ్గిపోయింది. ఆ ఫోకస్ కోసం క్యాండిల్ ఫోకస్. ప్రతిసారి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే శ్వాస మీద చేస్తారు. రైట్. సో ఏదైనా ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ప్రాక్టీస్ అవుతుంది. ఇంకో విషయం, రామ్‌తాల స్పెషాలిటీ ఏంటంటే ఆయన కళ్ళకి అంత కట్టేస్తారు. సో నీ డ్రీమ్ రాసుకుంటావు, నీ గోల్ రాస్తావు. ఎక్కడో ఒక 2 ఎకరాల భూమిలో ఒక చుట్టూ కంచె వేయబడి ఉంటుంది. ఆ కంచెకి అతికిస్తావు, సెంటర్లో నుంచే పెడతారు. సో ఎక్కడో తెలియదు, కళ్ళకి గంత కట్టేస్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకోవాలి. నువ్వు రాసిన దాన్ని నువ్వు కళ్ళకి గంత కట్టిన తర్వాత ఎగ్జాక్ట్ దానికి వెళ్ళి పట్టుకో, ఆ కాగితాన్ని పట్టుకో. అప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే నీ కళ్ళకి గంత కట్టేసావో నీ వ్యక్తిత్వం ఆగిపోయింది. అప్పుడే ఏమనుకుంటున్నావు, ఓహో కళ్ళ ద్వారానే చూడగలం, కళ్ళ ద్వారానే విషయం తెలుసుకోగలం అని అనుకున్న మనము, ఎగ్జాంపుల్ కళ్ళ ద్వారా మాత్రమే తెలుసుకోగలం అనుకుంటున్నాం మనము. కళ్ళు లేనివాడు వాడు అమ్మని గుర్తుపెడుతున్నారు. ఎలా గుర్తుపెడుతున్నారు? కళ్ళు లేనివాడు వాళ్ళ అమ్మని గుర్తుపెడుతున్నారు. ఎలా గుర్తుపెడుతున్నారు అంటే కళ్ళకి మించి ఈ భౌతిక శరీరాన్ని మించి ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించట్లా, మనం దీన్ని ఉపయోగిస్తాం కాబట్టి నా శక్తిని వాటలా. సో కళ్ళు లేని వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైతే షట్ డౌన్ అయిపోయావో ఆ మెకానిజం యాక్టివేట్ అయ్యి స్పర్శ ద్వారా, అందుకే రామ్‌తా అంటాడు స్పర్శ ఈజ్ ప్యూర్ ఫ్రీక్వెన్సీ. టచ్ అనేది ఓన్లీ ఫ్రీక్వెన్సీ. అందుకే ఒక మదరు ఒక తల్లిని టచ్ చేయగానే తెలిసిపోద్దాడు. అలాగే కళ్ళు లేని వాడికి ఇమీడియట్ టచ్ చేయగానే వాడి పలానా వ్యక్తిని గుర్తుపడతాడు. కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ ఉన్నవాడు అందరూ గుర్తుపట్టాలని చెప్పి 90% గుర్తుపెట్టేస్తారు. ఎందుకంటే ఆ శక్తి అంతా వాళ్ళకి ఆ స్పిరిచువల్ ఎనర్జీ కోసం ఉపయోగించబడుతుంది. ఎందుకంటే కళ్ళ ద్వారా శక్తి వేస్ట్ అవ్వట్లా. రైట్. అట్లాగా వాళ్ళు టచ్ చేయగానే చెప్పేస్తారు. దట్స్ కాల్డ్ ఈఎస్పి అంటారు, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్, ఆర్ మనం సైకిక్ ఎబిలిటీస్ అనవచ్చు. అట్లాగా ఎప్పుడైతే కళ్ళు మూసానో నా వ్యక్తిత్వం ఆగిపోతుంది. నేను పలానా వ్యక్తి అనే విషయం నేను మర్చిపోతాను. రైట్. అది షట్ డౌన్ అయిపోయింది. నాకు వేరే చాయిస్ లేదు. ఇప్పుడు నా దైవత్వం మాత్రం ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళు దివ్యత్వాన్ని ఉపయోగించి, వాళ్ళ లోపల ఉన్న పీనియల్ గ్లాండ్ ఉపయోగించి, లోపల ఉన్న సైకిక్ ఎబిలిటీ ఉపయోగించి, ఆర్ మిడ్ బ్రెయిన్, రామ్‌తా భాష మిడ్ బ్రెయిన్. రామ్‌తా అంతా నీ బాడీలో ఉన్న పార్ట్స్తో చెప్తాడు స్పిరిచువాలిటీ. ఎక్కడో చెప్పడం, దట్స్ ఎ బ్యూటీ రామ్‌తా. స్పిరిచువాలిటీ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అని చెప్తాడు, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ అని చెప్తాడు. సో అట్లాగా వాళ్ళలో ఉన్న మైండ్ ద్వారా ఫోకస్ చేసి
కళ్ళ ద్వారా కాకుండా అందుకే దేవుని మనం దర్శించడానికి వెళ్తున్నాం చెప్తాం. గుడికి ఎందుకు వెళ్తాం? దర్శించడం. అందుకే చూడటానికి వెళ్తాం చెప్పం. కళ్ళతో చేస్తే దాన్ని చూడటం అంటాం. మనసుతో చేస్తే దాన్ని దర్శించడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు 10 సంవత్సరాల తర్వాత ఏమవుతావు నీ కళ్ళతో చూడలేవు. కానీ కళ్ళు మూసుకొని నేను 10 సంవత్సరాల తర్వాత ఈ పొజిషన్కి వెళ్తాను అని దర్శించవచ్చు నీ మనసులో. దట్స్ కాల్డ్ డ్రీమ్. దట్స్ కాల్డ్ ఎనలాజికల్ మైండ్. రైట్? అలాగా ఈ కళ్ళు కంతగట్టేసినప్పుడు లోపల అంతరంగా ఒక కన్ను ఉంది. దట్స్ కాల్డ్ థర్డ్ ఐ. అందుకే శివుడికి ప్రతీక. శివుడు దేనికి ప్రతీక అంటే ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖం అవుతావో అది యాక్టివేట్ అవుతుంది. దాన్ని థర్డ్ ఐ అంటాం. సైన్స్ భాషలో దాన్ని కాల్డ్ పీనియల్ గ్లాండ్ అంటాం. సో దాని ద్వారా మన మనసు చూడగలదు. అంటే కళ్ళకి మించి ఏదో పవర్ ఉంది, దాని ద్వారా కూడా చూడవచ్చు. అలాగే కళ్ళు లేని వాళ్ళు చూడగలుగుతున్నారు. రైట్? అట్లాగా ఈ కళ్ళు మూసేసినప్పుడు అది యాక్టివేట్ అయినప్పుడు తెలియకుండా ఆ ప్రేరణ నీ లోపల ఉన్న దివ్యత్వము, ఆ స్పిరిట్ నిన్ను ప్రేరేపించి ఎగ్జాక్ట్గా నువ్వు రాసిన ఆ కాగితం వైపు నిన్ను తీసుకెళ్తుంది. ఎందుకంటే దట్ పేపర్ హ్యాస్ యువర్ ఫ్రీక్వెన్సీ. నువ్వు రాసావు కాబట్టి నీ బ్లూ ప్రింట్, నీ యొక్క ప్రింట్ దాని దగ్గర ఉంది. నీ వెంట్రుక ఎలాగైతే నీ లక్షణాలు కలిగి ఉన్నదో, ఎలాగైతే డాగ్ రాగానే అది కనిపెట్టేస్తుందో, నీ క్లాత్కి ఎలాగైతే నీ యొక్క వాసన పట్టేసి ఉంటుందో, అలాగే నువ్వు రాసిన ఏ పేపర్ కాగితమైనా, ఏ వంట అయినా, ఏదైనా, ఏ పనైనా నీ తాలూకు చైతన్యము, నీ తాలూకు ఫ్రీక్వెన్సీ దాంట్లో ఉంటుంది. యువర్ యూనిక్ ఫ్రీక్వెన్సీ దాంట్లో ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ప్రకారము చెప్పే కదా, నీ కళ్ళ కనిపిస్తుంది ఫిజికల్ బాడీయే, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. ఇంటర్నెట్లో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్. నీ ల్యాప్టాప్ రైట్, నా ల్యాప్టాప్, నీ నెట్వర్క్స్ వేరు, బట్ ఆ బ్రాడ్బ్యాండ్ సేమే కదా. నీ ఎయిర్టెల్ నెంబర్ వేరు, నా ఎయిర్టెల్ నెంబర్, బట్ ఎయిర్టెల్ స్టేషన్ ఒకటే కదా మన అందరికీ. అలాగే అక్కడ రాసిన పేపర్ నా ఫ్రీక్వెన్సీ నాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నా చైతన్యం అక్కడ తీసుకెళ్తుంది, నా కళ్ళు చూడపైన. దట్స్ ఎ ప్రాక్టీస్.